సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, మనం రోజు ఓటీటీలో, హాట్స్టార్లో అండ్ మా టీవీలో చూస్తూ ఉన్నాం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. అండ్ ఇన్ని సీజన్లో చూసాం. నాగార్జున గారిని చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు నాగార్జున గారే, జూనియర్ నాగార్జున గారు వచ్చారనమాట. ఒకసారి మాట్లాడదాం. ఆయన అసలు జూనియర్ నాగార్జున గారిలో ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారనేది తెలుసుకుందాం. హాయ్ జూనియర్ నాగార్జున గారు. హాయ్. సుమ్ము సుర్రైపోద్దా మీతో మాట్లాడితే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ అండి. బాగుంది. మీరు సిమిలర్గా అనిపించింది కొంచెం. అక్కడ మీరు ఇంట్రడక్షన్ చెప్పేస్తున్నారు కదా, వెల్కమ్ టు బిగ్ బాస్ అని. రేపు శివ ప్రమోషన్స్ కూడా చేస్తారు. సో ఏంటి అసలు మీ అసలు పేరు ఏంటో చెప్పండి మా ఆడియన్స్కి. నా అసలు పేరు అయితే మెహబూబ్ ఖాన్. నేను 2007 నుంచి సేమ్ నాగార్జున నేను మారిపోయా. సార్ చూడటము, ఇష్టపడటము, నా వైపు ప్రతి ఒక్కరు కూడా జూనియర్ నాగార్జున అని చెప్తుంటారు. నా ఖాన్ అని పేరే మర్చిపోయారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కింగ్ అంటారు. సోగా చిన్న చూపుడు నేను బుల్లెట్ బండి చేసేసి వెనక మ్యాట్ మీద సోగా చిన్న రాసా. సేమ్ పని చేసి తిరిగా బుల్లెట్ మీద. ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. మీది ఒరిజినల్ జుట్టేనండి? రియల్ హెయిర్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చాలా ఫిట్ గా ఉన్నారు. సో నాగార్జున గారిని రిప్రజెంట్ చేయాలి కాబట్టి జూనియర్ నాగార్జున అంటే, సో అది ఛాలెంజింగ్ గా తీసుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వచ్చారా ఇలాగా? అవును. ఆ హెయిర్ ఒకటి, ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి, ఏదైనా లిమిట్ తీసుకుంటా. ఫుడ్స్ కానీ ఏదైనా. బా ఎక్కడ ఎక్కువ సార్లు నేను నాగర్ సార్ ఏమో నాకు తెలియదు కానీ, నాగర్ సార్ ఏం తింటారు ఎక్కువ, నేను నాటుకోడి, రాగ సంగటి, చికెన్, ఫిష్, ఎక్కువ ఫిష్ తింటా. సో నాగార్జున గారు ఇష్టాలేంటో అయిష్టాలేంటో కూడా తెలుసా మీకు? సేమ్ సార్ కూడా అంతే అంట. నాకు తెలియదు. తెలుసుకుని ఏమన్నా ప్రారంభించారా అని? ఫుడ్ ఐటమ్ తీసుకోవడం, ఫుడ్ తీసుకోవడం, డైట్ ప్లాన్ చేయడం ఇలాగేమన్నా? అట్లా ఏం లేదు. కానీ నాగర్ సార్ కూడా, మన సార్ కూడా లిమిట్ తీసుకుంటారు ఫుడ్. నేను నాకు అదే అలవాటు. ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి అదే అలవాటు. సో ఖాన్ కాస్త కింగ్ గా మారిపోయారు. ఇప్పుడు అందరూ కింగ్ అంటున్నారు. సో ఏంటి ఈ జర్నీ ఎలా మొదలైంది? చిన్నప్పుడు ఎవరన్నా అన్నారా నాగార్జున గా ఉన్నావని? లేదు ఏదైనా మీకే ఆయన మీద ఇష్టం ఉండి ఆయనలా మారాలి అని అనుకున్నారా? మేము నా ఫ్యామిలీలో నా బ్రదర్ ఒక అతనుడు, మా బ్రదర్స్ 5వ నెంబర్ హస్సేన్ అని. వాడు ఎక్కువ నాగార్జున ఫ్యాన్స్. వాడు నాకే ఫ్యాన్స్ లేదు. నాకు వయసు వచ్చింది, రే నువ్వు నాగార్జున కనబడతావరా అంటారు. మేము సరదాగా తీసుకున్న తర్వాత హలో బెదర్ మూవీ వచ్చింది. అప్పుడు చిన్నోళ్ళు మేము. సేమ్ మా అన్న పులి షర్ట్ వేస్తే నేను వేసి ఇద్దరం తీసాం. అట్లా ఇంకా అది అలవాటు అయిపోయింది. పెళ్లి చూపులకి వెళ్ళా, చాలా చోట్ల వెళ్ళా. వెళ్తే ప్రతి ఒక్కరు కూడా నాకేమంటారంటే పెళ్లి కొడుకు అంటారు. సేమ్ నాగార్జున లెక్క ఉన్నారు కదే అంటారు. అట్లా ఇంకా చాలా ఇంకా ఇష్టం ఎక్కువ పెరిగింది. మీ పెళ్లి చూపుల్లో కూడా నాగార్జున లెక్క ఉన్నాడని అన్నారు. అట్లా ఇష్టం ఎక్కువ పెరిగిపోయింది. ఎప్పుడు ఎన్నిసార్లు నాగార్జున గారిని కలిసారా? అపాయింట్మెంట్ వచ్చింది కానీ సార్తో ఖమ్మంలో ప్రోగ్రామ్ చేశా. సార్ దగ్గరికి వెళ్ళాలా, కాకపోతే సారు గోవాలో వెళ్ళారంట. తర్వాత మళ్ళా సార్కి ఫోన్ చేశా. ఏం సార్ అంటే, ఇది సార్ కొంచెం హైదరాబాద్లో కొంచెం ప్లాట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఏం లేదు ఖాన్ గారు, ఇంకోసారి పిలుస్తా అని చెప్పారు. సరే అని చెప్పాను. సార్ నెంబర్ ఉంది. సార్ నెంబర్ మిస్ అయిపోయింది. చాలాసార్లు అల్లాడా ఎట్లా కలవాలని సార్. సో చాలా ఏళ్ళ నుంచి జూనియర్ నాగార్జున అనే బిరుదు, ఆ బిరుదుతో మీరు అలా సాగిపోతూ ఉన్నారు. సో ఎప్పుడు బలంగా ఏ రోజు మీకు అనిపించింది నిజంగానే మిమ్మల్ని మీరు చూసుకుని, అందరూ అనడం కాదు, మిమ్మల్ని మీరు చూసుకుని నిజంగానే నేను నాగార్జునలా ఉన్నాను అని ఎప్పుడన్నా అనిపించిందా? 2010 నుంచి అనిపించింది. అప్పటి నుంచి అద్దం గడికి వెళ్తా, ఎక్కువ చూసుకుంటుంటా. సార్ నాగర్ సారు నేనే ప్రేమిస్లో ఏం డ్రెస్ వేస్తారు, ఏ సాంగ్ ఎట్లా చేస్తారని చూస్తూ ఉంటా. అట్లా ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువైపోయినప్పుడు నాకు వైపు కూడా 2007లో పెళ్ళైంది. అప్పుడు చెప్తా ఉంటుంది, నీ ఎన్నిసార్లు చూసుకున్నా లేని ఫిగర్ రాదు, ఉన్న ఫిగర్ పోదే, నా మాటనే అంటే అట్లా ఎక్కువ. 2020లో ఈ ఇట్లా ప్రోగ్రాంలో నాకు సరదాగా చేస్తుంటా. ఇక్కడ ఫ్రెండ్ ఇక్కడికి వెళ్ళేసి నాగార్జున వాయిస్ ఇస్తా ఉంటా. అట్లా నాకు ఫ్రెండ్ కలిచారు, ఒక ప్రోగ్రామ్ చేస్తారా అని. అప్పుడు వెళ్ళినప్పుడు అందరు నాగార్జున ఫ్యాన్స్తో అస్సలు అది ఎక్స్పర్ట్స్ కానీ ఆ ఫ్యాన్స్ కానీ అట్లా చేస్తుంటే నాకు ఎంతో నాకు అట్లా అనిపించేసింది. అంత నాగార్జున సార్కి అంత ప్రేమగా ప్రతి అభిమానులు పిలుస్తుంటే అది నాకు పిలుస్తున్నారనే ఫీలింగ్ లేక, సార్కి ఇంత అందంగా పిలుస్తున్నప్పుడు నేను సార్లకు మారాలా అనే ఉద్దేశంతో మారా. సో నాగార్జున గారికి 65 ఏళ్ళు దాటినాయి యాక్చువల్లీ. ఆయన అసలు అలా చూడడానికే ఉండరు ఆయన. అంటే సార్ నా వయసు అడుగుతారా ఏంటి అడుగుదామని యాక్చువల్లీ మొదలు పెట్టింది. సరే. సో మీ వయసు ఎంత సార్ అసలు? 40.
నైస్. మీరు కూడా అలా కనిపించట్లేదు, ఆల్మోస్ట్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సారేమో మన్మధుడు అయిపోయా. ఆయన గ్రీకు వీరుడు, మన్మధుడు, రకరకాల పేర్లు ఉన్నాయి. రియల్. మీకు ఏ పేరు ఇష్టం? ఆయనది బాగా కింగ్ ఉంది, గ్రీకు వీరుడు ఉంది, మన్మధుడు ఉంది, ఇంకా సోగ్గాడు చిన్న అయిన తర్వాత బంగారు రాజు. నాకు అన్నిట్లో కింగే. కింగ్ అంటే సార్. నాకు సార్ చెప్తారు కింగ్ అనేవాడు ఒకడే ఉంటాడు, కింగ్ అంటే తర్వాత బొంగి అంటారు అనేది. సార్ ఎప్పుడైనా కింగే నాకు ఇష్టం. సో శివ సినిమా మీరు చూసారండి అప్పుడు రిలీజ్ అయినప్పుడు? అప్పుడు సార్ చేసింది 30 సంవత్సరాల క్రితం అంట. అంటే సినిమా చూసా, పూర్తి చూడలేదు. ఆ శివ మూవీలో పాపని వేసుకుని మన సార్ సైకిల్ తొక్కుతుంటారు, ఆ సీన్ హైలైట్ నాకు అసలు. అది చాలాసార్లు చూసా. సో బేసికలీ మీరు ఎక్కడి నుంచి అండి, మీ నేటివ్ ప్లేస్? ఏపీలో ప్రకాశం జిల్లా మార్కాపు నుంచి. ఓకే, ప్రకాశం జిల్లా నుంచి. సో ఇప్పుడు శివ సినిమా రిలీజ్ అవుతుంది. సో మీకు ఎంత ఎక్సైట్మెంట్ ఉంది? రేపు మళ్ళీ మీరు కూడా థియేటర్కి వెళ్ళారనుకోండి, చూసిన వాళ్ళందరూ జూనియర్ నాగార్జున అని చెప్పి కొంతమంది సెల్ఫీలు తీసుకుంటారు. మన సారు నిన్న సాంగ్ వేశారు మేడం గారితో, ఆటని పాట ఉంది, సేమ్ ప్యాంట్ సేమ్ షర్ట్ తీసి పెట్టా, టికెట్లు బుక్ చేయాలని చెప్పా మా ఊరికి. వెళ్తే సేమ్ ఎట్లా సార్ ఎట్లా వెళ్తారో అట్లనే వెళ్ళాలా, లేకపోతే సోగ్గాడు చిన్న పనిచేసి బుల్లెట్ మీద వెళ్ళాలా అని మూవీకి వెళ్ళాలి. సార్ కాస్ట్యూమ్ బట్టి మీ కాస్ట్యూమ్ డిపెండ్ అయి ఉంది అంతే. ఒకవేళ కాస్ట్యూమ్ రివీల్ అవ్వలేదు, సంథింగ్ అది డిలే అవుతుంది, మీరు కాస్ట్యూమ్ ప్రిపేర్ అవ్వాలి, అప్పుడు ఏం చేస్తారు? అంటే శివాకి చాలా మంది సైకిల్ చైన్లు పట్టుకుని వెళ్తారు, మీరు సోగ్గాడే చిన్న అయినా బుల్లెట్ అన్నారు, మీరు కూడా ఏమన్నా సైకిల్ చైన్ పట్టుకెళ్ళడం ఇలాంటి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? నేను పీకాను, చైన్ రాలే కానీ చైన్ పుట్టింది. చూశాను, నా చిన్నప్పుడు సైకిల్ పండబెట్టా, అలా నేను సార్ చేసింది రియల్ కదా ఊరి వచ్చింది చెప్పేసి పీకితే ఆ సైకిల్ లేస్తుంది కానీ చైన్ రావడం లేదు. నిజంగా ట్రై చేసా 2 సార్లు ట్రై చేసా, చైన్ ఉప్పి పుడితే కాదురా బాబు అది తెగదు పెట్టదురా అని చెప్పి పడేసాను. చేశాను సార్. సో శివ సినిమా ఈ జనరేషన్ ఇంకా పిల్లలు ఎవరు చూడలేదు, ఎందుకంటే 30 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. ఈ జనరేషన్లో చాలా మందికి శివ సినిమా మేబీ కొంతమంది చూసుంటారు, యూట్యూబ్లోనో టీవీలోనో ఎక్కడో చాలా మంది చూసుంటారు. సో వాళ్ళకి ఈ సినిమా ఎందుకు చూడాలో చెప్పండి మీరు అసలు. ఫస్ట్ లోనే సినిమా సూపర్ హిట్ మూవీ అది, కానీ ఇప్పుడు 4K కదా. 4K అంటే దాంట్లో కొన్ని సార్ కలిపారు, మాకు టెన్షన్ ఉంది ముందు, సార్ ఏం కలిపారు దాంట్లో, మళ్ళీ ఎట్లా ఉంటుంది ఆ సీన్స్, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని అందరూ ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే సార్ గారు చెప్పారు మూవీ మాత్రం రిలీజ్ అయింది మూవీ కూడా. ఎప్పుడు మూవీ చూడాలనే ఆపత్రం ఎవరికైనా ఉంటుంది, కానీ అది హిట్ కొడితే సూపర్ డూపర్ హిట్ కొడుతుంది మూవీ అని నాకు చాలా నమ్మకం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి మీకు ఏమన్నా సంబంధం ఉందా? అనుబంధం అంటే ఏం లేదు. ఈ మధ్య మన ఇనాకామయ్య చౌదరి స్వామి గారికి వచ్చాను, పేరు కృష్ణారెడ్డి ముఖ్యమంత్రిగా బీజేపీకి నిలబడి సార్, మనకి తెలియదు. తర్వాత ఒక డైరెక్టర్ సార్ గారు ఉన్నారు, వాళ్ళ పేరు రాసుకున్నా, ఆ సార్ పిలిపించారు నాకు తెలియదు మన డైరెక్టర్ సార్ అని చెప్పి సార్ అని. తర్వాత అదే సార్ నాకు భుజం చేశారు, సేమ్ పింటు మీరు డాన్ లెక్క ఉన్నారే అన్నారు. నేను డాన్ వేసేసాను ఆల్రెడీ. తర్వాత అప్పుడు నాగరాజు గారు ఇట్లా అన్నప్పుడు నాకు సార్ ఎక్కడ మెచ్చుకున్నారంటే ఇట్లా పెట్టి నాగరాజు గారు ఆట అని చెప్తారు, 1-1-1కి మార్చా ఉంటారు. అట్లా చేశాను, చేసి ఎక్సలెంట్ చేశారండి మీరు అని చెప్పారు. తర్వాత డైరెక్టర్ గారు ఉండేసి పిలిపించి నాగార్జున, అప్పుడు కూడా నాగార్జున గారు అంటారు కదా, నా పేరు చెప్పడం లే, నాగార్జున గారు మీతో సేమ్ అదే డైలాగ్లో మనం చేయాలా, మీతో సాంగ్ వేయాలా అన్నారు సార్. సరే సార్ వేద్దాం లేదు సార్ అని చెప్పాను, కానీ ఆ వర్షం పడితే కుదరలేదు. ఆ సార్ తర్వాత చెప్పారు, నేను ఎవరు తెలుసా నీకు అన్నారు. తెలియదు సార్ నాకంటే, నేను డైరెక్టర్ నా బాబు అన్నాడు. సార్ మీరు డైరెక్టర్ అయితే నాకు చిన్న ఛాన్స్ ఇప్పించండి సార్ అన్న, చిన్న మూవీ కాదు మంచి మూవీలో చూస్తాను, 90% ఫ్రంట్ క్యాట్ ఇస్తాను అని చెప్పారు. దానికి ఓకే సార్ అన్న. తర్వాత ఈ విశాఖపట్నం కానీ మన విజయవాడ కానీ తిరుపతి కానీ 3 ఫోన్లు వచ్చాయి నాకు డైరెక్టర్ గారి. అంటే వాళ్ళు ఆడియన్స్ కావాలా, మన హీరోయిన్స్ కావాలా, ఫ్రెండ్ కావాలంటే నేను పంపిస్తే వాళ్ళు ఏమంటారంటే ఓకే అని చెప్పేస్తారు. వాళ్ళు కాల్ చేస్తారు కదా అని నేను 10 రోజులు నేను కాల్ చేస్తే సార్ ఒకటే మాట చెప్తారు, ఏ క్యారెక్టర్ ఇవ్వాలి మీకు, మీరేమో నాగార్జున లెక్క కనబడుతుండ్రు, మీ క్యారెక్టర్ మేము ఇయ్యలేము, అటని మీకు ఇచ్చిన క్యారెక్టర్ చేస్తే మా నాగార్జున గారి హీరోలకు ఉంటుంది, అది వద్దండి మీకు ఇచ్చే క్యారెక్టర్ మీకు ఇస్తామన్నారు. తర్వాత మామూలు ఫోటోలు పంపించా, సార్ చూడండి సార్ మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను సార్ అంటే కూడా సార్ చూద్దాంలే అంటారు కానీ ఎవరు ఇవ్వటంలే. సో ఇప్పుడు నాగార్జున గారిలో ఉండడం వల్ల మీకు క్యారెక్టర్లు ఇవ్వటంలే. సరే కొంచెం బాధపడ్డా, సర్లే లైఫ్లో మారుతుంది కదా ఒక అవకాశమైన ఎదురు చూస్తున్నా. సో హోప్ ఏముంది అంటే ఉంటాయి కదా, ఆశలు ఉంటాయి కదా, మీకు ఎలాంటి ఆశలు ఉన్నాయి అసలు? 90% ఎలాంటి ఆశ లేదు, కానీ బిగ్ బాస్ కు చాలా మంది వెళ్తున్నారు కదా, అవకాశం వస్తుందని బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్ళాలని ఆశ ఉంది.
మీరు ప్రయత్నం చేశారా లాస్ట్ టైం? ఎందుకంటే ఎవరు కామన్ పీపుల్ అందరూ వీడియో చేసి పంపించారు. అవును సార్. మీరు కూడా పంపించారు అప్పుడు? ఆహా. కానీ మన సుమన్ టీవీ సార్ చూశారని టాక్ వచ్చింది, మన నాగార్జున సార్ చూశారని కొంచెం టాక్ వచ్చింది. దాంట్లో కొంతమంది అంటారు అవకాశం వస్తుంది అంటారు, కొంతమంది రారు అంటారు, కొంతమంది చూద్దాంలే అంటారు. నాకు చిన్న మనవి ఏంటంటే మన డూప్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు, కానీ ఈసారి పెట్టారు కాబట్టి ఇది లేకుండా తప్ప అందరు డూప్స్కి పెడితే మన చిన్న ప్రాణం మనకి, కానీ వాళ్ళ లైఫ్లోకి టర్న్ అవుతుంది కదా, మన నాగర్ సార్ కొంచెం పెడితే వాళ్ళ లైఫ్ మారుతుంది కదా అని కొంచెం ఆశపడుతుంది. సో ఇప్పుడు బేసికలీ ఏంటంటే సింగర్ నుంచి ఒకరు, హీరో నుంచి ఒకరు, సీరియల్ నుంచి ఒకరు, డాన్సర్ నుంచి ఒకరు, ఇలా తీసుకుంటున్నారు. డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్, రకరకాల కేటగిరీలు, ఈవెన్ జర్నలిస్టులు, టీవీ ఫిగర్స్, వీళ్ళందరినీ కూడా తీసుకున్నారు. సో అలా డూప్ని కూడా ఒక్కొక్కరిని తీసుకుంటే ఒక్కొక్క సీజన్ లో వాళ్ళకు కూడా కొంచెం గుర్తింపు తగ్గుతుందని, వాళ్ళ లైఫ్ టర్న్ అయింది కదా. ఇప్పుడు ఈ కళామాతకి ఇది ఒప్పుకొని చాలా చూశాను నేను, వాళ్ళ చాలా ప్రాబ్లం ఉన్నారు. వాళ్ళకు బిగ్ బాస్లో 10 రోజులు ఉన్నా 20 రోజులు ఉన్నా ఖాళీ చేతులు ఏం పంపారు కదా సార్, ఏందో కొంచెం ఇచ్చినా కూడా లైఫ్ టర్న్ అయిపోద్ది. సాల్రా బాబు నేను కూడా ఒక కళాకారిని, నేను నిరూపించుకున్నా అని ఉంటుంది. బిగ్ బాస్లో ఏంటంటే మనకు అన్నీ అర్థమైద్ది అంట, మన చెడేంటి, మంచితనం ఏంటి, ప్రేమ ఏంటి, అనుబంధం ఏంటి, అస్సలు ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది సార్. అది బిగ్ బాస్ రావాలంటేనే చాలా అదృష్టం ఉండాలా. సో ఈ రోజు ఇంటర్వ్యూ కోసం ఇలా రెడీ అయ్యారా? ఎప్పుడు ఇంట్లో కూడా ఇలాగ రెడీ అయ్యి ఉంటారా? ఎప్పుడు ఇంటే ఇక అంటే మామూలుగా అయితే నేను స్టీల్ వర్క్ వేసింది, ఎప్పుడైనా ఇట్లే ఉంటా, షూ వేస్తా అంటే టచ్ చేయను. ఇప్పుడు సార్ కవర్ చేసిన మామూలుగా స్పెట్స్ పెట్టడమే వెళ్తా, బుల్లెట్ ఉంటే బుల్లెట్ వెళ్తా. మీరు వర్క్ మేస్త్రి అన్నారు కదా, అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా ఇలాగే వెళ్తారా? వెళ్తాను. ఇప్పుడు పార్టీ ఉంటే మాట్లాడుతుంటా, అయితే అలవాటు అయిపోయింది సార్ది. ఇప్పుడు పార్టీ చెప్తాడు, ఎంతకి ఇస్తారు మీరు అంటే, లేదన్నా 500కి రాదు, 550 చేస్తా అంట. మీరేందండి బాబు నవ్వటం నాలుగు పెట్టారంటారు. అది లేదు, అట్లా అలవాటు అయిపోయింది అంట, అట్లా అలవాటు అయిపోయింది. సో ఇందాక డాన్ ఒకటి ఇలా చేస్తే డైరెక్టర్ ఇంప్రెస్ అయిపోయారని అన్నారు. సో ఇప్పుడు ఒకటి ఏదైనా చేస్తారా నాగార్జున గారి లాగా సేమ్ సీన్ ఏదైనా రిపీట్ చేస్తారా? డాన్ ఏదైనా రిపీట్ చేస్తాం. కాకపోతే అంటే ఏంటంటే మనము బేస్ ఎక్కువ ఇవ్వలేము సార్ది. మనం ఏం చేస్తామంటే సార్ది బేస్ ఏం చేస్తే ఒక మొబైల్ పెట్టేసి దానికి ఇస్తే సార్ ప్రింట్ ఎట్లా తిప్పారు, ఫేస్ ఎట్లా పెట్టారు, మన హ్యాండ్ ఏ రకంగా తిప్పారు అనేది మొత్తం చేస్తా. సో ఆడియో ఆయనది పెట్టి మీరు ఇమిటేట్ చేయగలరు. సాంగ్స్ అయినా ఇప్పుడు సార్ పెట్టే కదా మనం డాన్స్ చేసేది. సార్ వాయిస్ రావాలంటే అది ఎవరి శాతం కాదు, ఓ పని చెప్తున్నారు సార్ది ఇది. అంటే మనం ఒక చిన్న డైలాగ్ చెప్తాం కానీ ఆ సార్ చెప్పేది రాదు. సార్ ఆ డైలాగ్ పెట్టినప్పుడు సార్ పెదాలు ఎట్లా కల్పిస్తారు, ఏ ఆట నువ్వు మొదలు పెట్టావు, నేను మొదలు పెట్టినప్పుడు ఇట్లాంటివి చెప్పేస్తాను. ఓకే. ఇట్లా సో ఈవెంట్స్ ఏదైనా ఈవెంట్స్కి అది చేసినప్పుడు ఏమేం చేస్తూ ఉంటారు? డాన్స్ చేస్తారా ఎక్కువగా, డైలాగ్స్ చెప్తూ ఉంటారా? డైలాగ్స్ ఫస్ట్ స్టార్టింగ్ డానేగా, డాన్ వేస్తేనే కదా విజిలు అసలు రియల్గా చూస్తారు. ఆ డాన్ వేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చుంటాం. సాంగ్ వేస్తుంటే ఎక్కువ సాంగ్ వేసి నేను కన్నెపెట్టరు కన్ను ప్రియర్ సాంగ్ వేస్తా సేమ్ డ్రెస్తో. తర్వాత ఇది శిశీంద్ర మూవీ ఆటాడు కుందము అందగానే సేమ్ డ్రెస్ వేసేస్తా. ఇంక దాంట్లో అమ్మాయిలు ఉంటారు, ఇంకా వాళ్ళతో వేసేస్తాం. వేసి 3 సాంగ్ 4 సాంగ్ పడతాయి. నాకు గూడూరులో ప్రోగ్రామ్ జరిగింది, 6 గంటలకు ఎక్కాం, రేపు 6 గంటలకు దిగాల. కానీ అక్కడ ఎక్కువ నాగార్జున ఫ్యాన్స్, వీళ్ళేమో చిరంజీవి, బాలకృష్ణ, డూప్స్ అందరూ 4-5 సాంగ్ పడ్డాయి. నాకు 24 వేయించారు వాళ్ళు. మీ దుంపల దగ్గర బాబు నాకు వదిలేనరా అంటే ఎందుకు సేమ్ ఇమిటేట్ చేస్తున్నారనా, లేకపోతే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఎక్కువగా నాగార్జున గారి అభిమానులు? 90% ఇప్పుడు సార్ ఏమో 100% అనుకోండి, నాకు 65-70 కలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు నచ్చిన సాంగ్ వేపిస్తారు. ఇప్పుడు నా వల్ల కాదురా వాళ్ళు వేయాలరా అంటే వినిపించుకోరు. అది సార్ మా కోసం సాంగ్ వేయాల్సిందే అంటే వేయాల్సిందే. నేను ఏ సాంగ్ ఏం లేదు, ఓ బేబీ నీ మీద బెంగ అన్ని ప్రతి సాంగ్ వేస్తారు. అది ఇంకా డాన్స్ అంటే సేమ్ రాదు, ఏదో ఒకటి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు తెలుస్తుంది. సో బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ అంటే శనివారం ఆదివారం కింగే ఆయన వచ్చినప్పుడు మిస్ అవ్వరు. చూసుకుంటాం. ఓకే. ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎలాగా? ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, ఖచ్చితంగా ఫస్ట్ డే ఒకవేళ బెనిఫిట్ షో పడితే బెనిఫిట్ షో, లేదంటే మార్నింగ్ షో వెళ్ళిపోతారా? మరుసటి వెళ్ళిపోతాం. ఇక సార్ మూవీ రిలీజ్ అయితే ఎల్లుండి వెళ్ళిపోతాం. ఇప్పుడు శివ మూవీ ఎట్ట కాదు, రేపు వెళ్ళిపోవాల్సిందే, ఫస్ట్ షోకి వెళ్ళిపోవాల్సిందే. సో మార్నింగ్ షో అయితే చూసేస్తారు వెళ్ళిపోయి, ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు. సో బేసికల్లీ ఐ మీన్ థియేటర్లో ఎవరన్నా మీరు చెప్పకుండా మీరు ఎలా వెళ్తుంటే షాక్ అయ్యి ఆగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఐ మీన్ నాగార్జున గారా అని ఒక డౌట్ పడి దగ్గరికి వచ్చి
రియలైజ్ అయిన వాళ్ళు చేసే చాలా మంది. అంటే మీరు చెప్పుకోకుండా ఐ మీన్ ఏ జూనియర్ నాగార్జున అని తెలిసిన వాళ్ళు ఓకే బానే ఉంటది, తెలియకుండా ఈ నాగార్జున గారిలో ఉన్నారేంటి అని చెప్పి ఫస్ట్ నాగార్జున గారే వచ్చారేమో అని డౌట్ పడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? నేను మా మార్కాపులో ఖమ్మం చూరంటే ఫేమస్, అలా మేము ముస్లిమ్స్ పండుగ చేస్తాం. ఆ రోజు వెళ్ళాను నేను, వెళ్ళేసి సేమ్ హలో బ్రదర్ డ్రెస్ వేసి సరదాగా అంటే మేకప్ వెళ్ళి మామూలుగా రెడ్ పౌడర్ వేసుకుని నిలబడా. వాళ్ళందరూ చూస్తున్నారు, చూసి సెల్ఫీలు అడిగారు. నా వైఫ్ అన్నది ఏంటి వాళ్ళు అట్ట చూస్తుంటే ఏమో నాకేం తెలుసు అన్న, నేను చెప్తే నాగార్జున నమ్మటం లేదు కదా, ఇంకా చూడు అట్టన్నది. వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటే సరే ఇది ఎందుకు తలకాయ వైపు చెప్పేసి మళ్ళీ షర్ట్ తీసేసి ప్యాంట్ తీసేసి మళ్ళీ వేరే ప్యాంట్ వేసా, వేరే ప్యాంట్ వేసి మళ్ళీ వేరే షర్ట్ వేసినా అది ఫిగర్ కనబడుతుంది కాబట్టి వాళ్ళు దగ్గరికి వచ్చి చేస్తుంటారు. మూవీలు కూడా చాలాసార్లు అడిగారు, పక్కన కూడా మూవీ చిన్నారు. నాగ సినిమాకి వెళ్తే అరే ఆడ కింగ్ నాగార్జున గారు అంటే ఇక్కడ డూబ్ నాగార్జున గారు అంటారు. అరే బాబు కాలేరా అని సరదాగా ఒప్పుకోరు, అది ఏదో చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రతి సినిమాలో కూడా హీరోకి డూప్ ఖచ్చితంగా ఉంటారు. అవును. అంటే యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నప్పుడు ఇవి ఉన్నప్పుడు బ్యాక్ షాట్లు పెట్టాల్సినప్పుడు, ఇప్పుడు హీరో డేట్స్ ఖాళీ లేనప్పుడు హీరో డేట్స్ ఉన్నప్పుడు హీరో షాట్స్ తీసేస్తారు. హీరో లేనప్పుడు హీరో సజెషన్ లో ఉండాల్సిన షాట్స్ ఉంటాయి, బ్యాక్ షాట్స్. ఈవెన్ మిమ్మల్ని చూస్తే బ్యాక్ చూస్తే నాగార్జున గారిని చూసినట్టు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని ఎవరు ఈ విధంగా అప్రోచ్ అవ్వలేదో హీరోకి డూప్ గా, నాగార్జున గారికి డూప్ గా? లేదు, కాబట్టి ఒకసారి వచ్చింది అవకాశం నాకు విశాఖపట్నంలో, చెప్పారు నాకు మన డూప్ కలర్. కాబట్టి సార్ 6 feet ఉండేది, మెయిన్ షూ వేస్తే 5'8" హైట్. కానీ ఆ దేవుడు అది ఒక్కటే నాకు లోకు చేశారు. ఆ హైట్ కొంచెం ఉంటే కాళ్ళు చేతులు పెట్టుకుని సార్ చిన్నగా అసలు ఆ అదృష్టం మనకు రావాలా, కానీ అట్లా లేకుండా. మీకు కెమెరాలో తెలియదండి అంత మీరు ఎంత హైట్ ఉన్నారనేది జడ్జ్ చేయలేం, లో యాంగిల్ పెడితే హైట్ కనిపిస్తారు. కానీ ఆ దేవుడు మనకు అంత దూరం ఇంకా రాలేదు కదా, ఏమో తొందరగా వస్తాయని ఆశ ఉంది కొంచెం. ఈవెన్ మీరు చెప్పిన హలో బ్రదర్ సినిమా ఉంది, మీరు ఫస్ట్ ఎప్పుడైతే ఇంప్రెషన్ స్టార్ట్ అయిందో ఆ సినిమాలో ఇద్దరు నాగార్జునని ఎలా చూపించారు? ఆపోజిట్ లో ఉన్నప్పుడు ఒకరిని సజెషన్ షాట్ పెట్టినప్పుడు ఒక డూప్ని పెడతారు నాగార్జున గారి ప్లేస్ లో. సో అలాంటి క్యారెక్టర్ ఏదైనా మీకు వస్తే రేపు పొద్దున్న ఐ మీన్ ఈవెన్ నాగార్జున గారితో డైరెక్ట్ స్క్రీన్ స్పేస్ చేసుకునే అవకాశం వచ్చి, నాగార్జున గారు డ్యూయల్ రోల్ అనుకోండి, నాగార్జున గారి పక్కన మీరే ఇంకో నాగార్జున కింద ఛాన్స్ ఇచ్చారనుకో, ఏం చేస్తారు? షూటింగ్ 4 రోజులు అనగా ముందే పోయి ఉంటాను నేను స్టూడియో. షూటింగ్ రేపు చెప్తే ముందు రోజు వెళ్ళి అక్కడికి వచ్చి ముందే పోతా, ఎందుకంటే సార్ పక్కన అవకాశం వచ్చి దానికంత అదృష్టం లేదు. 90% సార్ దగ్గర చూడాలనే కోరిక ఉంటుంది. సో షూటింగ్ లో మాట్లాడడానికి అంత అవకాశం ఉండదు, చూడడమే ఒక మీకు ఐ మీన్ గొప్ప భాగ్యం అనుకుంటారు, ఒక ఫోటో తీసుకోవడమే గొప్ప భాగ్యం. బట్ నాగార్జున గారే షూటింగ్ లో కనిపించిన తర్వాత ఫ్రీగా కూర్చుని ఒక 2 నిమిషాలు మాట్లాడదామని పిలిచారనుకో మిమ్మల్ని, మీరు ఏం చెప్తారా 2 నిమిషాలు? అస్సలు నేను స్టన్ అయిపోతా, నేను అమ్మను. అసలు సార్ నాకు పిలవటం ఏంటి, ఇదంతా కళ అనుకుంటా. కానీ సార్ పిలిస్తే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండడు. అంటే మీ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు, అంటే మీరు ఎంత అభిమానం ఆయనకి ఎలా చెప్తారు? 90% ఇంకా చెప్తే రాదు, చేసి చూపిస్తే ఇంకా పోతుంది. నాగ సార్ దగ్గర ఉంటే నాకు మాటలు రావు 90%. సార్కి ఆయన చేయి తాకాలన్నా కూడా సరే ఆ చేయి 10 రోజులు కడగను నేను, ఎందుకంటే సార్ మీద అంత ప్రేమ ఉంది. 90% సార్ అంటే అంత లైక్ ఉంది. ఓపెన్ చెప్పాలంటే సార్ అంటే అంత ప్రాణం నాకు. ఆ దేవుడు కనబడతారో కనబడి నాకైతే తెలియదు, కానీ మా నాగన్ సార్ కాడికి వెళ్ళాలంటే 90% అది. ఫస్ట్ మీరు చెప్పారు కాబట్టి సార్ నా ఎదురుగుంటే ఫస్ట్ నా ప్రేమ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ కాలు పెట్టుకొని అస్సలు ఆ లైఫ్ అది ఒక్కటి చేసుకోవాలన్నా, అది ఆయన కాలు మీద పడిపోతారు ఛాన్స్ వస్తే. ఆ అదృష్టం నాకు రాదు, అంత అద్దీగా అట్లా చేసుకోవాలనే ఆ కోరిక ఉంది. ఇప్పుడు నాగార్జున గారికి కోట్ల మంది అభిమానులు ఉండొచ్చు, మీరే అందరికంటే గొప్ప అభిమానాన్ని మీరు ఫీల్ అవుతారా? నేనే పెద్ద అభిమానిని, ఫస్ట్ ఫ్యాన్ అంటారు కదా, ఐ మీన్ గ్రేటెస్ట్ ఫ్యాన్ అంటారు కదా, అలా మీరే పెద్ద అభిమానాన్ని ఫీల్ అవుతారా? అటేం లేదు, ఏ పాలన కల్తీ ఉంటుంది కానీ తల్లి పాలు కల్తీ ఉండదు కాబట్టి మన నాగార్జున సార్ మీద ప్రతి ఒక్కరు అభిమానులు ఉంటారు కానీ ఒక్కరి ప్రేమ కల్తీ ఏముండదు, అంతే. మన అందరి ప్రేమ ఒకటి సార్. నైస్. సో మీ పర్సనల్ లైఫ్లో అంటే ఏంటండి, అంటే మీ స్టేటస్ ఎంత, ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి? నాదైతే పెద్ద ఫ్యామిలీ, కానీ అయితే నేను ఫ్యామిలీ అనేది మర్చిపోయా కొన్ని కారణం వల్ల. ఇప్పుడైతే నా భార్య, నా పిల్లలు, నా లైఫ్, నా బలహీనత నా వైఫే. కానీ ఏ పని చేసినా తన దగ్గర చూపిస్తుంది నాకు. అసలు ఇలాంటి ప్రోగ్రామ్ నేను రాను నేను ఫస్ట్ చాలాసార్లు చెప్పాను, లేదే నాకు వద్దులే, సార్ ఉన్నారు కదా మనకు అలవాటు ఉంది, సార్ మనం చూసుకుంటే చాలే, నాకు అదృష్టం చాలన్నా కూడా లేదు, ఒక్కసారైనా నువ్వు స్టేజ్ ఎక్కాలా నేను చూడాలా అన్నది. అట్లా స్టేజ్ ఎక్కాను, చూశాను, చాలాసార్లు చేశా. కానీ మన ఇంటర్వ్యూ నాకు ఎవరికి రాలేదు. ఇప్పుడు మా 3600 మంది ఉన్నాం మేము గ్రూప్స్ కళాకారు, కొంతమందికి వచ్చింది. ఒక దమ్ అది జరగటము
సార్ది నేను టీవీలో కనబడటము నేను చూసుకొని ఇష్టపడటము నేను మామూలుగా ఉంటా నా ఫోటో నా వీడియో చూసుకుని నాగన్ సారే కదా అనే ఫీలింగ్ ఉంటుంది. మీ అమల గారి పేరేంటి? ఇప్పుడు మీరు నాగార్జున అయితే మీ అమల కదా మీ వైఫ్, సో ఆవిడ పేరేంటి అసలు పేరు? నూర్జహాన్. సో ఆవిడ ఫీలింగ్ ఏంటంటే ఇలా కనిపిస్తున్నప్పుడు మీకున్న అభిమానం ఎంతో కొంత ఉన్న 10 మంది మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో మీరు ఒక సెలబ్రిటీ. సో వాళ్ళ అభిమానం చూసిన తర్వాత మీ వైఫ్ రియాక్షన్ ఏంటి? నా వైఫ్ రియాక్షన్ సూపర్ బాగుంటుంది. కాకపోతే తను నా వైఫ్ కూడా నూర్జహాన్ కదా, మన నాగర్ సార్ నూర్జహాన్ ఎందుకు కలుస్తుంది, పిచ్చా ఫ్యాన్స్ తను కూడా. అదే చూడు వాళ్ళ కలిసి. ఇప్పుడు నాగార్జున గారు అభిమాని కాబట్టి పెళ్లి చేసుకున్నారు మిమ్మల్ని? అదేం లేదు, 90% అదే. అంతే, 90% అదే. సో ఏంటి, లవ్ మ్యారేజా మీది? అంటే అరేంజ్ లవ్ మ్యారేజ్. అరేంజ్ నాగార్జున లుక్స్ ఉన్నాయి కదా అని పడిపోయి ఉంటారు అక్కడ పెళ్లి చూపుల్లో. తర్వాత పెళ్లి చూపులు సంథింగ్ జరిగింది. నేను మా బ్రదర్ ఇద్దరు ఒకేలా ఉంటాం మేము. పెళ్లి చూపులకి వెళ్తే మా బ్రదర్ లోపలికి వెళ్ళాడు, బావు కదా, మా అన్న దుబ్బేశారు బయటికి. పెళ్లి కూడా లోపలికి రావడం ఏంటి. తర్వాత ఏంటి నేను ఇచ్చాను వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, ఇల్లు పెళ్లి కూడా ఎవరు అంటే. ట్విన్సా మీరు? ట్విన్స్ ఏమన్నా గ్యాప్ ఉంది? ఏజ్ గ్యాప్ ఉంది? ఏజ్ గ్యాప్ అంటే హైట్ వెయిట్ కలర్ మొత్తం ఒకే డబల్ ఉంటుంది. ఓకే. ఇంకా మా బ్రదర్ చెప్పాడు నేను కదా పెళ్లి కొడుకు వాడంటే ఇంక ఇప్పుడు స్టన్ అయ్యారు. అట్లా నా వైపు ఒక 2 నెలలు కన్ఫ్యూజ్ అయింది. నేను మా బ్రదర్ ఇద్దరు వెళ్తే చూస్తుంటది ఇట్లా. మేము కూడా హలో బ్రదర్ తీయాలి సాంగ్ అనుకుని ఇద్దరం, కానీ అన్న నమాజ్ దిగాడు. నేను నమాజ్ చదువుతూ కూడా ఇట్లా కళాతల్లి అనేది మన గుండె జాబ్ పెట్టుకోలేము కాబట్టి అది బయటికి వేసుకుంటుంటా. సో మీ వైఫ్ కోరిక ఏంటి అసలు? ఇప్పుడు మీకు పిల్లలు ఎంతమంది అన్నారు? ముగ్గురు పిల్లలు. ముగ్గురు అబ్బాయిలే? ముగ్గురు అబ్బాయిలే. ముగ్గురునే మరి ఏంటి ఇప్పుడు అఖిల్ గారు నాగార్జున గారికి 2 పిల్లలే కదా మరి? నాగ చైతన్య అఖిల్. పెట్టాడు దేవుడు. అమ్మాయి అంటే చాలా. వాళ్ళకి ఏం పేర్లు పెట్టారు? ఫయాజ్ ఖాన్, రియాజ్ ఖాన్, షాహిద్ ఖాన్. నార్మల్ గా అది మీ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పేర్లు. ముద్దుగా ఏమన్నా ఎవరినైనా అందులో నాగ చైతన్య అని కానీ అఖిల్ అని కానీ పిలుచుకుంటారా? పెద్ద కూడా పిలుస్తారు. ఏమని? అరే నాగ చైతన్య ట్రారా అంటారు, వాడు నవ్వుతుంటాడు. నా వీడియోస్ మొత్తం ఎడిట్ చేసే వాడే. అసలు ఎట్లా చేయాలా ఏం చేయాలా అని మొత్తం వీడియో చేసే వాడాడు. బాగా చేస్తాడు. వాడు నవ్వుతూ ఉంటాడు ఎక్కువ సరదాగా. మా ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది అందరితో హ్యాపీగా ఉంటాం సరదాగా. చెప్పండి. సో మీ కోరిక అయితే వెళ్ళి నాగార్జున గారికి దొరికితే ఆయన కాళ్ళ మీద పడిపోతే చాలు లైఫ్ టైం అని అనుకున్నారు. మరి మీ ఫ్యామిలీ కోరిక ఏంటి? ఎప్పుడైనా ఒకసారి సినిమాల్లో కనిపించాలనా మీ గురించి? నా ఫ్యామిలీ నా వైఫ్ ఇది ఒకటే ఉంది, బిగ్ బాస్ వెళ్ళాలా. ఎందుకంటే మన పెద్ద ఫ్యామిలీ కాదు, మన రిచ్ ఫ్యామిలీ కాదు, చిన్న ఫ్యామిలీ. ఒకవేళ మన డూప్స్ కళాకారులు ఉన్నారు కదా, ఇంతమంది పెట్టారు కదా సారు ఆడ తీసుకొచ్చి ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళ ఒక లైఫ్ అండ్ రన్ అయింది కదా అని కొంచెం. అంటే నాకు బిగ్ బాస్ గెలవాలని లేదు, 2 రోజులున్నా పర్లేదు, 10 రోజులున్నా పర్లేదు, ఒకవేళ గెలిచినా పర్లేదు. సార్కు రోజు చూసుకునే అదృష్టం నాకు ఉండాలంటే నేను పక్క గెలుస్తా. ఎందుకంటే సార్ చూడటానికైనా గేమ్ ఆడుతుంటా. ఒకవేళ మనం 10 రోజులు బయటకు వచ్చినాం అనుకో, సార్ చూడటానికి ఉండదు కదా, అప్పుడైతే రియల్ చూసుకోవచ్చు. దానికోసమే ఆ గోల్ ఉంది. సో డూప్స్ ఆల్మోస్ట్ 3600 మంది ఉన్నారు, ఎంతో సంఖ్య చెప్పారు. సో డూప్స్ జీవితాలు ఎలా ఉంటాయి అంటే డబ్బులు వస్తాయా, పర్వాలేదా? బికాస్ మీకు మీరు ఒక హీరోలా ఇమాజిన్ చేసుకుంటారు. మీ కళల్లో మీ ఫ్యాంటసీల్లో మీరే హీరో. నాగార్జున గారు ఏ రేంజ్ లో ఉన్నారు మీరు ఆ రేంజ్ లో ఊహించుకుంటారు. బట్ ఆర్థికంగా మాట్లాడుకుంటే డూప్స్ కి ఏమన్నా డబ్బులు వస్తాయా? బయట వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. వస్తాయి కానీ ఒక ప్రోగ్రామ్ ఒప్పుకుంటారు మధ్యలో వ్యక్తి వాళ్ళు ఎంత ఒప్పుకుంటే తెలియదు. మాకైతే 4000 ఇస్తారు, 3000 ఇస్తారు, 2000 ఇస్తారు. కానీ కళాకారులు ఏంటంటే ఒక్కొక్కరికి 30-40 సీనియారిటీ ఉంది వాళ్ళకు. ఎన్టీ రామారావు సారు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే దీని మీద ఇంట్రెస్ట్తో వాళ్ళు ఏ పని చేసుకోలేక చేత కాదు వాళ్ళకు. నేను చూశాను, చాలా మంది చూశాను కూడా. ఎందుకంటే కొంతమంది అయితే ఏమైనా చనిపోయినా కూడా మేము తల్లా ఎందులో వేసి చందాలు వేసి కూడా దానం చేశాను. తర్వాత మన డిప్యూటీ సీఎం గారు మన పవన్ సార్ ఉన్నప్పుడు మన గుంటూరు అందరికి అర్జీ రాసుకున్నాం, మాకు కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి సార్, ఇల్లు లేని వాళ్ళు కొంచెం ఇల్లు ఏమైనా ఇప్పించండి సార్ అని చేశారు. 2 సార్లు పెట్టారు. ఇంకా పెట్టారు లేక తెలియదు. నేను కోరుకునేది ఒకటే, ఎందుకంటే ఒక కృష్ణ అని ఒక వస్తున్నాడు, కృష్ణ గారి అస్పద్దాం ఎదుగు సాంగ్ వేసేసి చనిపోయాడు. చనిపోతే కూడా మనకి గవర్నమెంట్ ఏం రాలేదు పాపం, అతనికి 500 చందా వేసాం. అలాంటి వ్యక్తికి ఏంటంటే 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది కదా అనే ఒక కోరిక ఉంది. ఇల్లు లేని వాళ్ళకి ఏంటంటే చాలాసార్లు చూసాను వాళ్ళు, ఎందుకంటే రెంట్ కట్టలేక ఈ ప్రోగ్రామ్ పోలేక చాలా చాలా బాధలు పడ్డాం. కానీ ప్రతిదీ చూస్తున్నావు కాబట్టి నేను కూడా అల్లాడుతున్నా. ఇప్పుడు నేను స్టీల్ మేస్త్రిని, నా కంట్రీ పనులు ఉండవు, ఈ 3 నెలలు పని లేక ఈ వర్షాలు వాడడం నేను 1 లక్ష రూపాయలు అప్పబడ్డా. నా ప్రాణానికి బుడ్డదే, కానీ ఏం చేయలేక ఏం అర్థం కావట్లేక ఇంకా ఎప్పుడైనా మేము వెళ్ళిపోతాం. మన చేతిలో ఏదో వర్క్ ఉంది,
వాళ్ళకి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన ఎన్టీ రామారావుకి 40 సంవత్సరాలు ఉంటాయి, ఆయన సీన్ అట్టి చేస్తుంటారు. కాలుకి వచ్చేసి షుగర్ వచ్చింది, అది దెబ్బ తగిలిసి మన గ్రూప్లో తలా ఎందో వేసి పాపం వాళ్ళకి ఇచ్చారు. ఎన్నిసార్లు ఇస్తారు, ఎవరు ఇవ్వలేరు కదా. అదే పరిస్థితి. అదే నేనేంటంటే చిన్న కోరిక ఏంటంటే కళా తల్లికి నమ్ముకున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అదే కదా. ఇలా చిన్న ప్రాణాలకి మన చిన్న నాగర్ సార్ కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కానీ వాళ్ళ చిన్న ప్రాణాలు కాబట్టి కొంచెం హెల్ప్ ఏమైనా చేయగలిగితే చాలు మనకు, అంత తప్పకి ఏం లేదు. వాళ్ళకి బిద్దెలు వద్దు, ఏం లేదు, చిన్న రేకు షెడ్ అయినా పర్లేదు. వాళ్ళకు చిన్న ఉన్నప్పుడు అక్కడ భర్త చనిపోయినా ఒక కళా చేసే లేడీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు చేయడం వల్ల ఇంటికి ఎక్కువ అమౌంట్ లేకుండా ఒక ₹1,00,000 చాలు వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అయింది. ఎందుకంటే నేను ఆకలితో చూశాను, చాలామంది చూశాను. నా ఫ్యామిలీ కూడా అట్టే ఉంది. మా ఇంటికాడికి వచ్చి ఎవరైనా ఆకలితో ఉన్నామంటే మేము లేకుండా తినేస్తాం, ఇచ్చేస్తాం వాళ్ళకు. నాకు ఫోన్లు వస్తాయి, ఫలానాకి జరిగింది, తలా ఎందులో వేసుకుందాం ఏంది అంటే వాళ్ళు చెప్పారు, మేము కొట్టేస్తాం ఆల్రెడీ. నాకు డబ్బులు లేకపోతే పచ్చని వేస్తారు అక్కడికి. ఎందుకంటే మనం హ్యాపీగా ఎట్లా బతుకొచ్చే, మన చేతిలో పన్ను ఉంది, కానీ పని లేకుండా వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో అని బాధ అనిపిస్తుంది. దానితో ఇంకో కోపం కూడా వస్తుంది వాళ్ళ మీద. ఇదే అమ్మ తల్లికి ఒప్పుకొని పనులు చేసుకోకుండా మీరు ఎందుకు చేసుకున్నారు అట్లా? ప్రోగ్రామ్ అంటే వెళ్ళండి, లేకుంటే పని చేసుకోండి అంటే వాళ్ళకు అలవాటు అయిపోయింది 30-40 సంవత్సరాల నుంచి. అందాక నేను స్టీల్ మేస్త్రిని, నేనేం చేశా, నా కొడుకు మేస్త్రి చేశా, స్టీల్ మేస్త్రి. అట్లా వాళ్ళు పెరిగిపోయారు ఎక్కువ. బట్ మీరు అన్నది మంచి పాయింట్. అంటే ఇప్పుడు నాగార్జున గారికి ఇంతమంది అభిమానులు ఉన్నారు, కోట్ల మంది, చిరంజీవి గారికి, ఇలా ప్రతి ఒక్కరికి, నందమూరి తారక రామారావు గారికి ఇంతమంది అభిమానులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళనే మీరు చూపించి మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఎంతో కొంత చూడడం అనేది అభిమానులుగా వాళ్ళ మీద ఉన్న వాళ్ళ ప్రేమను మీ మీద కూడా ఎంతో కొంత చూపిస్తే బాగుంటుంది అనేది మేము కూడా మా iDream తరపు నుంచి అభిమానులందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. సో కింగ్ గారు సో మీ అమల గారిని కూడా అడిగానని చెప్పండి, మీరు సినిమాల్లో కూడా అతి త్వరలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు ఇంత దూరం తీసుకొచ్చినందుకు మీ టీవీ షోకి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఇలాంటి కళాకారులకు ఎంతోమందికి మీరు కూడా ఆదుకొని పబ్లిసిటీ చేస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నాగార్జున గారు నిన్నే ప్రేమిస్తే చాలాసార్లు చూశాను నేను. దాంట్లో ఒక డైలాగ్ అంటే చాలా ఇష్టం నాకు. మన సౌందర్య మేడం చెప్తారు సాంగ్ డైలాగ్, అది ఎన్నిసార్లు చేసినా మనకు చేయాలి అనిపిస్తుంది. హే మేఘమాల, చెవులు చూస్తే చాటంత ఉన్నాయి, వాటి పేరేంటి, చుమ్కీలు, అవి పెట్టుకుంటే ఊరిస్తూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జూనియర్ నాగార్జున్ని. మీరందరూ బిగ్ బాస్ చూస్తున్నారు కదా. రేపు నాది శివ మూవీ న్యూ రిలీజ్. ప్రతి ఒక్కరు కూడా మూవీకి రావాలి. వచ్చేటప్పుడు మర్చిపోకుండా సైకిల్ చైన్ కూడా తీసుకురండి. ఆ మూవీ ఎలా ఉందో చూసి మీ ముఖంలో ఆనందం చూస్తే నా గుండెలో మాత్రం పోట్ల గిత్తలు కుమ్మేసినట్టు ఉంటుంది. తుమ్ము సుర్రై బ్యాక్ ప్యాక్ చిరిగిపోద్ది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.